ఏజ్డ్ అంటే 60+ పీపుల్ మనం ఏజ్డ్ పీపుల్ అంటాం. సో 2011 సెన్సస్ ప్రకారం దగ్గర 10.5 కోట్ల మంది ఏజ్డ్ 60+ పీపుల్ ఉన్నారు. సో దే ఫార్మ్ లైక్ 8.6% ఆఫ్ దవర్ టోటల్ పాపులేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సస్. అండ్ ఎక్కువ ఏజ్డ్ పీపుల్ ఎక్కడ ఉంటారు? మోస్ట్లీ డెవలప్డ్ దగ్గర. అక్కడ ఫెర్టిలిటీ రేషియో తక్కువ ఉంటుంది, తక్కువ జనాలు పుడతారు, తక్కువ చచ్చిపోతారు. ఎందుకు? అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో లైక్ కేరళ, గోవా అట్లాంటి ప్లేసెస్లో. అండ్ తక్కువ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కడ ఉంటారు? దాద్రా నగర్ హవేలీ అండ్ ఆర్పులో తక్కువ ఉంటారు. అండ్ సెక్స్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది ఓల్డ్ ఏజ్లో, ఎందుకంటే తాతలు తొందరగా చచ్చిపోతారు, లివింగ్ దేర్ వైఫ్స్ బిహైండ్. సో సెక్స్ రేషియో అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఇస్ 1033. అండ్ దెర్ ఇస్ థింగ్ కాల్డ్ ఓల్డ్ ఏజ్ డిపెండెన్సీ రేషియో. ఓల్డ్ ఏజ్ డిపెండెన్సీ రేషియో అంటే 15% ఓల్డ్ పీపుల్ ఉన్నారు పర్ 0 to 15 to 59 తో కంపేర్ చేసుకుంటే. ఓకే. అండ్ ఇది అర్బన్లో తక్కువ ఉంటారు, రూరల్లో కూడా జనరల్లీ ఎక్కువ ఉంటారు. అండ్ ఇంటర్నేషనల్ ప్లాన్స్ తీసుకుంటే మనకి ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్, ఇది వియన్నాలో జరిగింది 1982లో ఫస్ట్ టైం తీసుకున్నారు. అండ్ మనం ఎవ్రీ ఇయర్ October 1st సెలబ్రేటెడ్ యాజ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి డెడికేటెడ్. దెర్ ఆర్ 2-3 ఆర్టికల్స్ రిలేటింగ్ టు ఏజింగ్. సో Article 21 which is right to dignity, dignified life, and Article 41 which is public assistance in cases of old age, and 47 మనకి న్యూట్రిషన్ ఉంటుంది, నో డ్రగ్స్ ఉంటుంది, అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇంక్రీజ్ చేయాలని కూడా ఉంటుంది. అండ్ ఇండియాకి సంబంధించిన పాలసీస్ ఏంటంటే 1999లో 2 మేజర్ పాలసీస్ వచ్చినాయి. సో ఫస్ట్ది ఏంటంటే నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్, NPOP, నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్ 1999. దీనిలో భాగంగానే దే ఫార్మ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో ఇంతకుముందు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఓల్డర్ పీపుల్ అనేట్లు, తర్వాత సీనియర్ సిటిజన్ అనడం స్టార్ట్ చేసిండ్రు సిన్స్ 2012. ఓకే. అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ కూడా 2016లో స్టార్ట్ అయింది. సో అందులో ఓల్డర్ పీపుల్ వెల్ఫేర్ ఫండ్కి దే యూస్ ద మనీ. అండ్ మెయింటెనెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. సో పేరెంట్స్కి సంబంధించిన యాక్ట్ చాలా తక్కువనే, అందులో ఇది ఒకటి. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో ఈ యాక్ట్ 2007లో వచ్చింది. అండ్ దీనిలో భాగంగా సపోజ్ పేరెంట్ కొడుకుకి ఆర్ కూతురికి ఆస్తి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇఫ్ వాళ్ళు మంచిగా చూసుకోకుంటే ఒకటి ట్రిబ్యునల్స్లో జస్టిస్ కోసం వెళ్ళొచ్చు, ఇది సపరేట్ ట్రిబ్యునల్స్. అండ్ ఆల్సో దే కెన్ ఈవెన్ రీవోక్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే పేరెంట్ కొడుకుకి ఇచ్చినా కూడా మళ్ళీ ఇది రీవోక్ చేసే పవర్ వచ్చింది విత్ 2007 మెయింటెనెన్స్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్ యాక్ట్. సో స్కీమ్స్, దీనిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇస్ అటల్ వయో అభ్యుదయ్ యోజన. అండ్ దీన్నే ప్రీవియస్లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ SRC అన్నారు. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ SRC అంటే సీనియర్ సిటిజన్స్. సో ఇది అటల్ వయో అభ్యుదయ్ యోజన. సో ఏదైతే ఇది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఉందో ఇది 1992లో లాంచ్ అయింది. 1992లో లాంచ్ అయింది. తర్వాత 2021లో ఇట్ ఈస్ రీవ్యాంప్డ్ యాజ్ అటల్ వయో అభ్యుదయ్ యోజన 2021లో. ఓకే. సేమ్ 1992 సేమ్ ప్రీవియస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్, ఇవి రెండు 1992లో వచ్చినాయి. 1992 తర్వాత 2021లో దీన్ని రీవ్యాంప్ చేసి దే స్టార్టెడ్ కాలింగ్ ఇట్ అటల్ వయో అభ్యుదయ్ యోజన. అండ్ దీనిలో డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, ఇట్స్ అబౌట్ హోమ్స్ ఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆల్జీమర్ హోమ్స్. సపోజ్ నువ్వు ఆల్జీమర్ హోమ్ పెట్టాలనుకుంటే మినిమం 20+ ఉండాలి. అండ్ ఎల్డర్లీ పీపుల్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే 25+ ఉండాలి. అండ్ ఉమెన్ ఉండాలంటే 50+ ఉండాలి. సో ఇట్లాంటి హోమ్స్కి సెంట్రల్ విల్ గివ్ అసిస్టెన్స్ అప్ టు 100%. ఓకే, అప్ టు 100%. సో ఆల్జీమర్స్ ఉంటే మినిమం 20 పీపుల్ ఉండాలి, ఎల్డర్స్కి మినిమం 25 ఉండాలి, అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మినిమం 50+ జనాలు ఉండాలి. అండ్ వయో శ్రేష్ఠ సమ్మాన్ 2013. సో శ్రేష్ఠ అంటే బెస్ట్, సమ్మాన్ అంటే సన్మానించడం. సో ఎమినెంట్ పీపుల్ హూ ఆర్ ఓల్డ్ వాళ్ళు సన్మానిస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్కీమ్స్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన. అంటే సంథింగ్ హెల్ప్. సో 2017లో వచ్చింది రాష్ట్రీయ వయోశ్రీ యోజన. దిల్ హెల్ప్ విత్ ఎయిడ్స్ అంటే ఇప్పుడు సపోజ్ కాళ్ళకి ఏమైనా కావాలంటే ప్లాస్టిక్ కాళ్ళు ఇవ్వడం, లేకపోతే క్రచెస్ ఇవ్వడం, ట్రైపాడ్స్ ఇవ్వడం, లేకపోతే హియరింగ్ ఎయిడ్స్ అట్లాంటివి ఇస్తారు. అండ్ దీన్ని ఇప్పుడు అలిమ్కో అంటే ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు
చూసుకుంటున్నారు అది. అండ్ ఫస్ట్ నెల్లూరులో స్టార్ట్ అయింది. అండ్ మినిమం 15K కంటే తక్కువ ఉండాలి నీ శాలరీ, సో దట్ యూ కుడ్ అఫోర్డ్ దిస్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన. అండ్ దర్ ఇస్ అ ఇంపార్టెంట్ పోర్టల్ కాల్డ్ సీక్రెట్ పోర్టల్. ఇట్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్, రీఎంప్లాయ్మెంట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్. సో ఏబుల్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని రీఎంప్లాయ్ చేస్తుంది ఫర్ ద డిగ్నిటీ. సేమ్ 2021లో స్టార్ట్ అయింది. అండ్ అగ్రసర్ కూడా 21లో స్టార్ట్ అయింది. అగ్రసర్ అంటే యాక్షన్ గ్రూప్స్, ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సేమ్ మన విమెన్కి ఎట్లా ఉంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అట్లనే. అండ్ ది ఎయిమ్డ్ ఎట్ సోషల్ రీకన్స్ట్రక్షన్. సో ఇది దాని అగ్రసర్. అంటే 21లో ఇంకోటి స్టార్ట్ అయింది సేజ్. సేజ్ ఇస్ నథింగ్ బట్ సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్. సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్. ఇది టాక్స్ అబౌట్ సిల్వర్ ఎకనామీ. సిల్వర్ ఎకనామీ అంటే ఏంటిది? సపోజ్ నేను ఒక స్టార్ట్అప్ పెడుతున్నా దాని నుంచి డబ్బులు వస్తున్నాయి, అండ్ విచ్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ ఓల్డర్ పీపుల్. సో అట్లాంటి వాటికి, అట్లాంటి స్టార్టప్స్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. సో దాన్ని మనం సిల్వర్ ఎకానమీ అంటాం. ఓకే. అండ్ దెర్ ఇస్ నెంబర్ 14567. అండ్ నోప్స్, ఇయర్ కూడా ఇంపార్టెంట్. నోప్స్ 1995లో వచ్చింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. నోప్స్ అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ 1995లో స్టార్ట్ అయింది. స్టార్టింగ్ 200 రూపీస్ ఇచ్చేటోళ్ళు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వయో 100, సంథింగ్ రిలేటెడ్ టు మనీ. సో ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చేస్తుంది. ఇట్ ఈస్ అన్ ఇన్సూరెన్స్ కమ్ పెన్షన్ పాలసీ. ఇది 2021 వరకు ఉంటే 23 వరకు పొడిగించారు దీన్ని. ఓకే. సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద అటల్ పెన్షన్ యోజన కూడా వస్తుంది. అటల్ పెన్షన్ యోజన మోదీ స్కీమ్ 2015లో వచ్చింది. ఓకే. అండ్ ఇట్ ఈస్ అడ్మిన్డ్ బై PFRDA, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించింది PFRDA అంటే. అండ్ 18 to 40 years ఉన్న వాళ్ళు ఎవరైతే నాన్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో సో వీళ్ళు దీంట్లో జాయిన్ కావచ్చు ఈ పెన్షన్ స్కీమ్లో. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్. అదే ఇక్కడ వచ్చింది అది ఆల్రెడీ. ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఇట్లాంటిది సంథింగ్ లైక్ దట్. సో వీళ్ళు హోమ్స్, షెల్టర్స్ కట్టిస్తారు. అండ్ స్టేట్ ప్లాన్స్ కూడా ఉంటాయి ఇంటిగ్రేటెడ్ ప్లాన్స్లో. అండ్ కొంచెం వేరే స్కీమ్స్ ఏంటంటే అన్నపూర్ణ స్కీమ్స్ ఒకటి వచ్చింది 2000లో వచ్చింది అనుకుంటుంది. 1999 or 2000 ఆ ఇయర్లో వచ్చింది ఇది. ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే వేరే మినిస్ట్రీస్ చేస్తుందో అవి ఖచ్చితంగా చూసుకోవాలి. ఎవరైతే నోప్స్ అంటే పెన్షన్ ఎవరైతే రాదో సో వాళ్ళకి 10 kgs ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తారు పర్ పర్సన్, ఫ్రీగా ఇస్తారు. ఇది వేరే అంత్యోదయ అన్న యోజన అట్లా కాదు. అంత్యోదయ అన్న యోజన పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇస్తారు. అండ్ ఇట్ ఈస్ PDS చూసుకుంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ PDS, కన్స్యూమర్ అఫేర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చూసుకుంటుంది. అండ్ వీళ్ళు సబ్సిడైజ్డ్ రైస్ ఇస్తారు. సబ్సిడైజ్డ్ అంటే తక్కువ రేట్కి ఇస్తారు అంత్యోదయ అన్న యోజన. ఇక్కడ వేద అన్నపూర్ణ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఫ్రీగా చూసుకుంటుంది, నో మనీ. అండ్ సంథింగ్ PMJ అనే స్కీమ్ ఉంది, PMJAY జన ఆరోగ్య యోజన. 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఏ ఇయర్ వచ్చిందో చూసుకోవాలి. అండ్ దర్ ఇస్ అనదర్ స్కీమ్ కాల్ వరిష్ట పెన్షన్ బీమా యోజన. ఈ వరిష్ట అనేది వచ్చినా సంథింగ్ రిలేటెడ్ టు ఓల్డ్ పీపుల్. సో ఇది కూడా బీమా ఇన్సూరెన్స్ కాబట్టి ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చూసుకుంటుంది. ఓకే, దట్స్ ఇట్.